డే క్యాచ్ వారి కొరమీనులు, రొయ్యలు పూర్తి స్థాయి నాటు రకానివి. చాలా టెండర్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. డే క్యాచ్, ఏ ఫార్మర్స్ అవుట్లెట్. నమస్తే. నగరాలలో, మెట్రోపాలిటన్ సిటీస్లో మనం రోజు ఫ్రెష్ ఫుడ్ తింటున్నామా? అది వెజిటబుల్స్ కావచ్చు, మీట్, క్రాబ్, ప్రాన్స్ ఏదైనా కావచ్చు. మనం ఫ్రెష్గా తింటున్నామా? డౌటేనండి. ఇదే ప్రశ్న ఎవరికైనా వేసామనుకో, అసలు ఫ్రెష్గా ఫుడ్ మనకు దొరుకుతుందా అనేది రివర్స్ క్వశ్చన్లో ఉంది. బట్ మీకు ఫ్రెష్ ఫుడ్ అందిస్తాము, అది కూడా సీ ఫుడ్ అంటున్నారు డే క్యాష్ ఫౌండర్ అలానే CEO వినోద్ కుమార్ మల్లోలు గారు. మరి ఎలానో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వినోద్ గారు, ఈ రోజుల్లో నిజంగా చెప్పాలి అని అంటే అప్పటికప్పుడు పట్టిన చేపలు లేకపోతే రొయ్యలు, ప్రాన్స్ కష్టమేనండి. ఇది ఊళ్ళల్లో అయితే దొరుకుతాయేమో కానీ ఇక్కడైతే సమస్య లేదు. బట్ మీరేమంటున్నారు? ఇది ఒక ఛాలెంజ్ అండి నిజంగానే. ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ అనేది మనం టేస్ట్ చేయడం ఆపేసి కూడా చాలా కాలం అయింది. ఒకప్పుడు 20 years బ్యాక్ ఊళ్ళల్లో ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం కొంతమంది ఫార్మర్స్ తోటి టైఅప్ అయ్యి, కొంతమంది ఫిషర్మెన్ తోటి మనం డైరెక్ట్గా టైఅప్ అయ్యి జస్ట్ అలా మన దగ్గరకు వచ్చాయి. కానీ ఇవాళ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ సండే మనకు ఫిష్ కావాలండి, సాటర్డే మధ్యాహ్నం 12 గంటల లోపు ఎవరైతే ఆర్డర్ పెట్టేసుకుంటారో, మన యాప్ ఉందండి డే క్యాచ్ అనేది యాప్ నేమ్. ఓకే. డే క్యాచ్లో ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో ఆ ఆర్డర్ వరకు మాత్రమే మనం తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసేసి కంప్లీట్గా క్లీన్ అయిపోయి ప్యాకెట్లు అయిపోయి దాన్ని ఐస్లో పెట్టేసి తీసుకొచ్చేస్తాం వితౌట్ ఎనీ కెమికల్. ఓకే. సో అది హైదరాబాద్ కానీ, ఖమ్మం, కర్నూలు ఇలా అన్ని ప్లేసెస్కి, మెయిన్ ప్లేసెస్ ఏపీ, తెలంగాణ ఇనీషియల్గా టార్గెట్ చేసామండి. ఆ అన్ని ప్లేసెస్కి మార్నింగ్ 5 కల్లా వెళ్ళిపోతాయి మన ట్రాన్స్పోర్టేషన్ ద్వారా. అక్కడ 5కి హోమ్ డెలివరీ చేయలేం కాబట్టి వాళ్ళు వెయిట్ చేసి 6 o'clockకే డెలివరీ టీం వెళ్తుంది, వెళ్ళి వాటిని పిక్ చేసుకుని ఎవరి ప్యాకెట్స్ వాళ్ళకి హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు రేపు ఏదైనా మీట్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదైనా కావాలనుకోండి, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు నేనైతే ఆర్డర్ పెట్టేసేయాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6కే డోర్ డెలివరీకి వస్తుంది, హోమ్ డెలివరీ వచ్చేస్తుంది. ఓకే. సో ఏంటండి డే క్యాచ్ యాప్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది ఒక రైతులతో నడపడుతున్నటువంటి సంస్థ అండి. ఆమని గారు, హీరోయిన్ గారు బ్రాండ్ అంబాసిడర్ దీనికి యాక్చువల్గా. సో మనం పండించింది ఎండ్ యూజర్కి వెళ్ళేటప్పటికి ప్రైస్ పెరిగిపోతుంది, కానీ మనకి ప్రాపర్ ప్రైస్ రావట్లేదు. సో దీనికి ఎగ్జాంపుల్ నేను ఒక 40 tons ఆఫ్ కొరమీనుని ఒక పావు ఎకర్ RAI సిస్టంలో పండించడం జరిగిందండి. దీన్ని అమ్మడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. డైరెక్ట్గా రామ్నగర్ మార్కెట్కి తీసుకెళ్ళాను. రామ్నగర్ పీపుల్ దాన్ని అక్కడ బ్రోకర్ ఇలా పట్టుకుని 2 చేపలు ఇలా పట్టుకొని 500 అని వచ్చాడు. కేజీ 500 అమ్మిస్తున్నాడు, మంచి రేట్ ఇస్తున్నాడు అనుకున్నాను. తర్వాత 400 అన్నాడు. సార్ ఎక్కువ మంది రావట్లేదు, 300కి ఇచ్చేద్దాం సార్ అన్నాడు. పర్వాలేదని ఓకే 300 వరకైనా నాకు పర్లేదు, నాకు పెంచడానికి 150 నుంచి 160 మధ్యలో అయింది, ప్రాఫిటే కదా అని నేను అనుకున్నాను. తర్వాత చెప్తున్నాడు 2 చేపలు కదా సార్ నేను పట్టుకుంది అంటే 2 కిలోలు అవి. 2 కిలోలు 500కి అమ్మాను సార్ అంటే స్టార్టింగే 250 నుంచి అమ్మాడు కేజీ అని. ఇంత మోసం జరుగుతుందండి మార్కెట్లలో. సో రైతుకి ఏదైతే కావాల్సిన ప్రైస్ ఉందో ఆ ప్రైస్ అనేది రాలేదు. నేను చాలా ఇబ్బంది పడ్డాను. 4 years నుంచి దీనిపైన స్ట్రగుల్ చేశాను. సో డైరెక్ట్గా ఒక యాప్ లాగా దీన్ని తీసుకెళ్ళిపోయాం అనుకోండి, కర్నూలులో ఉన్న రేటు ఖమ్మంలో ఉండదు, ఖమ్మంలో ఉన్న రేటు విజయవాడలో ఉండదు. అలా సెట్ కాదు. ఎక్కడ ప్రైస్ అక్కడ, అలాగే ఎక్కడ దొరికే చేప అక్కడ లోకల్ అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్తో, అక్కడ ఉన్నటువంటి మన ఏజెంట్ తోటి టైఅప్ అయిపోయి అక్కడికి
ప్రాసెస్ చేసి వచ్చేలాగా అక్కడ నుంచి డైరెక్ట్ గా డెలివరీ అయ్యేలాగా చేస్తున్నాం అండి. ఓకే. దీనివల్ల అంటే ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది. అంటే అప్పటికప్పుడు పట్టిన చేపలను మీరు ప్రాసెస్ చేసి డోర్ డెలివరీ చేస్తున్నారు. చేసేస్తాం. అంటే ఫ్రెష్ అది. ఫ్రెష్ కానీ పండించడం దగ్గర ఇప్పుడు అన్ని క్వశ్చన్ మార్క్స్ కదండి. ఏం వేసి పెంచుతున్నారు, ఏం వేసి పండిస్తున్నారు అని. మరి మీ ప్రాసెస్ ఏంటి? రిపబ్లిక్ అనే మూవీ ఉందండి, దానిలో ఒకసారి అందరూ చూడడానికి కోరుతున్నాను. దానిలో ఒక 2 minutes బిట్ ఉంటుందండి, ఇప్పుడు బయట పెరుగుతున్నటువంటి చేపలు ఎలా పెంచుతున్నారు అని. అలాంటి సిచ్యుయేషన్ లేకుండా మనం ఏవైతే కొరమేను కానీ రొయ్యలు కానీ, రొయ్యలు అంటే ఇప్పుడు అందరూ ఫీడ్ వేసే పెంచుతున్నారు. కొరమేన్ని చాలా మంది ఇంతకుముందు చచ్చిపోయిన లేకపోతే వేస్ట్ ఫిష్ అలాంటిది వేసి పెంచేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు. నా సర్కిల్లో ఉన్న పీపుల్ ఎవరైతే అందరూ కూడా పెల్లెట్స్ వాడుతున్నారండి. సో పెల్లెట్లు వాడి పెంచిన అంత మంచి చేపను తీసుకుని వెళ్ళి జస్ట్ నార్మల్ 180 రూపాయలకి అమ్మాలి అనేది చాలా బాధ అయిపోతుంది మార్కెట్లో. అదే మనం దీన్ని డైరెక్ట్గా ఎండ్ యూజర్కి ఇచ్చామనుకోండి, ఆ పెరిగే 10 రూపాయలు మనకి పెరుగుతుంది. కొన్నిట్లో చూస్తే ఆన్లైన్లో 1100 ఉంటుందండి మరల్, కానీ మన దగ్గర 180-200కి. సో అది చూసినప్పుడు నాకు అసలు వై డోంట్ వీ హ్యావ్ అవర్ ఓన్ హబ్ అనేది నాకు ఒక ఆలోచన వచ్చిందండి. సో 4 years దీనిపైన వర్క్ చేశాను. 4 years వర్క్ చేశానండి. సో ఆల్మోస్ట్ ఒక 3 lakh kilometers పైన నేను డ్రైవ్ చేసి ప్రతి ఫార్మర్ని కలిసి అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకుంటూ ఇనీషియల్గా ఆర్ఏఐ సిస్టమ్ అనేది ఒక కామెడీ సిస్టమ్గా చేశారండి. యాక్చువల్గా ఆర్ఏఐ సిస్టమ్ అంటే రీసర్క్యులేటరీ ఆక్వా సిస్టమ్ అని ఏదైతే ఉందో ఇది ఒక హై ఎండ్ టెక్నాలజీ అండి. యాక్చువల్గా చాలా తక్కువ ప్లేస్లో, అంటే ఒక 100 ఎకరాల్లో పండించేదాన్ని 1 ఎకరంలో పండించవచ్చు చేపల్ని. సో అంత హై ఇంటెన్సిటీతో చేసేటప్పుడు మనకి సివిల్ సైన్స్ తెలిసి ఉండాలి, వాటర్ సైన్స్ తెలిసి ఉండాలి, అలాగే ఫిష్ సైన్స్ తెలిసి ఉండాలి. ఈ 3 తెలిసిన పర్సన్ మాత్రమే వాటిని చేయగలుగుతాడు. ఇవన్నీ ఏమి లేకుండా డైరెక్ట్గా పోలో మన అందరూ చేసేసి ఒకరిని చూసి ఇంకొకటి కాపీ కొట్టేసి అందరు లాసెస్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇనీషియల్ డేస్ లో జరిగిన పొరపాటు అండి. నేను ఎందుకు దీనిలోకి వచ్చాను అనేది మీరు కూడా ఫేస్ చేశారు ఈ ప్రాబ్లమ్ ని? లేదండి, నేను చెప్పాను కదండి, నేను విప్రో ఎంప్లాయీని యాక్చువల్ గా. అదే కదా, ఇప్పుడు నాకు నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. మీరు ఇంత ఫార్మింగ్ గురించి ఇంత డెప్త్ గా మాట్లాడుతున్నారు, మీరు కూడా ఫార్మరేనా? ఇక్కడికి వచ్చారా? నేను విప్రోలో 20 years వర్క్ చేశానండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు? ఐ వాజ్ April 2025 రిజైన్ చేసేసానండి, బయటకు వచ్చాను. 18 countries లో వర్క్ చేశానండి. ఆల్మోస్ట్ లైక్ ఒక ఆస్ట్రేలియా కాంటినెంట్ తప్పక మిగతా అన్ని కాంటినెంట్స్ లో వర్క్ చేశాను నేను. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటారు, కానీ మీరేంటి ఇటువైపుకి? సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు ఏఐ అయిపోతుందండి. ఏఐ పోయి సింథటిక్ ఏఐ వచ్చేస్తుంది, అది పోయి ఇంకొకటి వచ్చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎవ్రీథింగ్ విల్ బి ఆటోమేటెడ్. మనకి ఏది కావాలన్నా సరే అంటే అంత అడ్వాన్స్గా వెళ్ళిపోతున్నప్పుడు ఆ రూట్లో డెవలప్ అవుతూ వెళ్ళిపోవడం కన్నా కూడా మనకి ఏదైతే ప్యాషన్ ఉందో, ఇంట్రెస్ట్ ఉందో దానిలోకి రావాలనేది నా కోరిక అండి. మెయిన్ నేను దీన్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, మా పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇవన్నీ చేస్తూ వచ్చారు. దానితో నాకు కూడా ఈ ఫార్మింగ్ అంటే బాగా ఇష్టం. సో అందువల్ల దీనిలోకి రావడం జరిగింది. సో మీరు ఎప్పుడైనా అపోలో ఫిష్ అనేది టేస్ట్ చేశారండి? అపోలో ఫిష్ అంటే ఏంటో తెలుసా అండి? యాక్చువల్గా సందువా ఏదో అంటారు కదా తెలుగులో. చైనా గురక అలాగే జెల్లా, ఈ 2 చేపల నుంచి అంటే ఫంగాషియస్ అంటారు యాక్చువల్గా, మీట్ తీసి దాన్ని ప్రాసెస్ చేసి ఇస్తారండి. అంటే మనం తినం అసలు చైనా గురక అనేది కానీ లేకపోతే జెల్ల కానీ మనం తినం, బయట పడేసే చేపని దాన్ని తీసుకొచ్చి ప్రాసెస్ చేసి మనకు అపోలో ఫిష్ అని అమ్ముతున్నారు. అపోలో ఫిష్ ఈజ్ అ డిష్ నేమ్. అది అసలు చేప పేరు కాదు, అదొక డిష్ నేమ్ అండి. ఆ డిష్ ని ఒక చేపగా క్రియేట్ చేసి ఆర్ఏఐ సిస్టమ్స్ లో అపోలో ఫిష్ పెంచితే మార్కెట్లకి అందరికీ అమ్మొచ్చు అని స్టార్ట్ చేశారు ఇది యాక్చువల్గా. అలా కాదు బాబు, దానికన్నా కూడా ఎయిర్ బ్రీతర్ ఏ చేప అయినా రేట్ ఉన్న చేప దీనిలో పెంచండి అని చాలా మందికి ఎడ్యుకేట్ చేశాను. చాలా ఎక్కువ మొత్తంలో దీన్ని ఎలా పండించాలో చాలా మంది రైతులకి టీచ్ చేయడం జరిగింది. తర్వాత నేను సొంతగా చేశాను. ఇప్పుడు మళ్ళా బొబ్బిలి దగ్గర ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నానండి, భద్రాచలం దగ్గర కూడా ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో వీటిల్లో అలా ఎవరెవరైతే చేస్తున్నారో ఒకవేళ వాళ్ళకి చేయడం రాలేదు, అది నేనే తీసుకొని నేనే ఫార్మింగ్ చేయడం కూడా ఒకటి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఇనీషియల్గా ప్రాన్స్లో స్టార్ట్ చేశానండి ఇది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఉంది కదండి, రియల్ ఎస్టేట్ లాగా ఒక ఆక్వా ఎస్టేట్ లాగా దీన్ని చేస్తున్నాను. అంటే ఎట్లా నేను ఒక 50 acres తీసుకుంటాను. నా ఫ్రెండ్స్లో అరే నా దగ్గర 2 lakhs ఉన్నాయి, ఈ 2 lakhsని
నేను దేనిలో క్రిప్టోలో అంటే చెప్పలేము ఏ నిమిషంలో ఏం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ అంటే నాకు రెగ్యులర్గా ఇన్కమ్ రాదు, ఒకేసారి డబల్ అవ్వచ్చు. సో వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అన్నప్పుడు ఆక్వా ఎస్టేట్. ఆ 2 lakhs నేను చేసి చెరువుల్లో పెట్టుకో, నీకు ఒక ఆప్షన్ 2 years నీకు ఇంత అమౌంట్ డబల్ ఇచ్చేస్తాను, లేదు దాన్ని ఎవ్రీ క్వార్టర్ ఇంత అని ఇస్తాను. సో ఇలా అంటే కరెక్ట్గా చేస్తే, ఫార్మింగ్ చేసే విధానం తెలిస్తే లెస్ దాన్ 2 years యాక్చువల్గా ప్రతి పర్సన్ మనీ కూడా డబల్ అవుతుందండి. ఓకే, అది ప్రాపర్గా చేయడం ఒకటి రాక ఎవరో ఏదో చేస్తున్నారని అలా పోలోమని వెళ్ళిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే ఐ వాంట్ టు గో ఆన్ మై ఓన్ వే. నేను ఫారిన్ కంట్రీస్లో చూసింది ఏదైతే ఉందో ఆ చూసిన దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆర్ఏ సిస్టమ్ కొరమేనుకు పనికిరాదు అన్నా కానీ నేను అది పండించి చూపెట్టానండి. దానిలో 40 tons నేను పండించిన తర్వాత దాన్ని అమ్మేటప్పుడు నేను పడిన బాధలు చూసి ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ ప్లాట్ఫామ్ అని సో కంప్లీట్ గా దీన్ని సెటప్ చేయడం అనేది జరిగిందండి. ఓకే, అంటే మీరు ఫ్రెష్ గా ఏదైతే ఈ సీ ఫుడ్ ఉందో దాన్ని మీరు సర్వ్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలి అని. Yes. బట్ యాప్ ఏంటి, మీ డే క్యాచ్ యాప్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పండించేది కొరమేను, ఈ కాన్సెప్ట్ అంతా పక్కన పెడదాం, ఎందుకంటే ఇంకా హైదరాబాద్లో ప్రాసెసింగ్ యూనిట్ రాలేదు కాబట్టి. కొరమేను, పీత ఈ 2 లైవ్ మాత్రమే ఇవ్వగలిగేవి కాబట్టి దాన్ని పక్కన పెడదాం. ఈ సీ ఫుడ్ ఏంటంటే జనరల్గా సముద్రంలోకి వెళ్ళినప్పుడు 3 రకాల బోట్స్ ఉంటాయండి. 1 dayలో తిరిగి వచ్చే ఉంటాయి, 3 daysలో తిరిగి వచ్చే ఉంటాయి, వెళ్ళి 20 days 1 month కూడా ఉండి తిరిగి వచ్చే ఉంటాయి. ఆ 1 month ఉండేవి వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ లైక్ 1 month old ఫిష్తో వస్తాయండి, ఐస్లో ఉండిపోయి. సో మేమేం చేస్తున్నామంటే కొంతమంది ఫిషర్మెన్తో 1 dayలో పట్టేసేవి అలాంటి వాళ్ళతో టైప్లోకి వెళ్ళి వాళ్ళకి కొంత ఫండింగ్ ఇచ్చేసి వాళ్ళు పట్టి ఏవైతే తీసుకుని వస్తారో వాటిని డైరెక్ట్గా ప్రాసెస్ చేసి ఇమీడియట్గా ఎవరెవరైతే ఆర్డర్స్ చేశారో అంతవరకు మాత్రమే తీసుకొచ్చి స్టాక్ పెట్టి ఫ్రీజర్స్లో పెట్టి -18 లేకపోతే ఆ టెంపరేచర్స్లో పెట్టి చేప టేస్ట్ ఉండదండి. రియల్ టేస్ట్ ఎప్పుడు ఉంటుందంటే దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఫ్రెష్గా ప్రాసెస్ చేసి ఎప్పుడైతే లెస్ దాన్ 24 hours ఉంటుందో అండి 76% ప్రోటీన్ ఉంటుంది ఆ ఫిష్లో కానీ ఆ ప్రాన్లో కానీ. 48 hours అది 52% పడిపోతుంది. ఇంకా అదే ఇంకా తక్కువకి వెళ్తే ఎంత ప్రోటీన్ ఉంటుందో దానిలో మీరే ఇమాజిన్ చేయొచ్చు. సో అలా ఇది స్టార్ట్ అయింది అంటారు. బట్ ఇప్పుడు మనం హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో మనం చూస్తే ప్రతి ఏరియాకి ఒక ఫిష్ షాప్ ఉంటుంది. దాంట్లో మనకి ప్రాన్స్, రకరకాల చేపలు, పీతలు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరేమో ఎక్కడి నుంచో పంపిస్తామంటున్నారు, ఏంటి స్పెషాలిటీ? అక్కడ నుంచి వచ్చేదే ఇక్కడ కూడా వస్తాయండి, కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో దాన్ని సేల్ చేయాలి. సేల్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి, దాన్ని తీసుకెళ్లి ఫ్రీజర్లో పెట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ అవే తీసుకుని వస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే తీసుకొస్తున్నారు. చాలా మందికి సముద్రపు చేప పడదండి, తిన్న తర్వాత దద్దుర్లు వస్తాయి ఒంటి మీద. రీజన్ ఏంటంటే అలర్జీ వస్తుంది, ఇదే పాత ఫిష్ తినడం వల్ల. ఇది అలా కాదు, అసలు మేము హార్వెస్ట్ చేయం. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో 12 లోపు వాళ్ళు ఆర్డర్ చేస్తారు, అప్పుడు అంత చేపల వరకు మాత్రమే మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. అంత రొయ్యలు మాత్రమే వల్ల వేసి అప్పటికప్పుడు పట్టిస్తాం. వాటిని వరకే ప్రాసెస్ చేసి 4-5 లోపు అయిపోతుంది ఆ పని. అప్పుడు వెహికల్స్ లో వేసేసి ఆ ఊర్లోకి పంపించడం జరుగుతుంది. కానీ మీరు అంటే ఓన్ గా వెహికల్స్ వేసి పంపించాలి అని అంటే అన్ని ఆర్డర్స్ రావాలి కదా. యా, ఇనిషియల్ గా పెయిన్ ఉంటుంది, అంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా ఎక్కువ పడతాయి కదండి. దట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇప్పుడు మీ దగ్గర కూడా ఓవర్ నైట్ జర్నీ చేసే వస్తుంది మా దగ్గరికి, అలా కూడా అది కాస్త స్టోర్ అయినట్టే కదా. 24 hours లోపు ఇవ్వడం అనేది దీని టార్గెట్ అండి. ఓకే, సో మార్నింగ్ మనం 12కి మొత్తం హార్వెస్ట్ అయిపోతుంది, ఎంతైతే వచ్చిందో ఆర్డర్స్ కి హార్వెస్టింగ్ అయిపోతుంది. 4 కల్లా ప్రాసెసింగ్ అయిపోతుంది, అంటే 12 నుంచి 4కి 4 hours. నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత అవుతుందండి, 12 hours, 18 hours లో ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అక్కడికి. ఓకే, విత్ జర్నీ అంతా అయిపోతుంది. కాకపోతే ఎర్లీ మార్నింగ్ 4కి హోమ్ డెలివరీ చేయడం, డోర్ డెలివరీ చేయడం బాగోదు కాబట్టి ఇంకో 2-3 hours ఆగి అప్పుడు డెలివరీ పాయింట్స్ వెళ్ళి. ఒకటండి, ఇక్కడ పొద్దున్నే మనం అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. రెండోది, అక్కడ మనకు కావాల్సిన ఫిష్ ఉందో లేదో తెలియదు, ఉన్నా అది మంచి క్వాలిటీనో లేదో తెలియదు. మళ్ళీ అక్కడ రొయ్యలు ఫర్ ఎగ్జాంపుల్ 2 కిలోలు తీసుకున్నారు ఒకరు, ఆ 2 కిలోలు ఒలిసే వరకు అక్కడ వెయిట్ చేయాలి. అంతకుముందు వాళ్ళు ఒలిపించుకుంటుంటే ఇంకా వెయిటింగ్ టైం పెరుగుతుంది. ఇప్పుడు ఆ తలనొప్పి ఏం లేదు కదండి, ఫ్రెష్, ఎందుకంటే మేము కమిట్మెంట్ ఇచ్చాం ఫ్రెష్ అని.
తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా డోర్ డెలివరీ చేసేయడం జరుగుతుంది. ఓకే. సో అప్ అండ్ డౌన్ అతనికి ట్రావెల్ మిగులుతుంది, అక్కడికి వెళ్ళి వెయిటింగ్ మిగులుతుంది, అవును, కాస్త స్ట్రెస్ నుంచి అయితే బయటపడచ్చు హ్యాపీగా. అండ్ మీరు ఇంతకు ముందు ఐస్ లో కూడా కెమికల్స్ ఏమి వెయ్యము అని అన్నారు. అంటే ఇన్ జనరల్ గా ఎలా ఉంటుందండి అది? అంటే కెమికల్ పేరు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చేది ప్రతిదీ కూడా ఫ్రెష్నెస్ ఉండడానికి కెమికల్ వేస్తారండి. కెమికల్ వేస్తేనే కొంచెం అది ఆ రొయ్య ఏదైతే ఉందో ఆ ఎల్లోనెస్ కనబడకుండా అది తీసుకొస్తారు బై డిఫాల్ట్. సో అలాంటివి ఏమీ చేయకుండా డైరెక్ట్గా అప్పటికప్పుడు వచ్చిన దాన్ని డీవీనింగ్ కూడా చేస్తారు. లోపల ఒక దానికి గట్టు ఉంటుంది, నెరం ఉంటుంది. చాలామంది అది తీయరండి. మనం ఆ డీవీనింగ్ చేసేసి కంప్లీట్ క్లియర్ రొయ్యలను తీసుకొచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకే. మీ దగ్గర ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి? సీ ఫిష్ ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్ గానే ఉంటాయండి. ఒకటే ఏంటంటే కొన్ని వెరైటీస్ అరేబియాలో దొరుకుతాయి, కొన్ని మనకి ఇక్కడ బంగాళాఖాతంలో దొరుకుతాయి. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక ఇష్యూ అయింది. బ్లూ క్రాబ్ ఆర్డర్ పెట్టారు ఒకరు, అది దొరకలేదు. సో మా పాలసీ ఏంటంటే దొరకనప్పుడు వాళ్ళని అడుగుతాం అనమాట, ఇంకొకటి ఏదైనా ఆప్షన్ ఉందండి, లేకపోతే మనీ రిఫండ్ చేసేయడమే అంతే. ఎందుకంటే ఎప్పుడుదో తీసుకొచ్చి ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఉండదండి. మనీ వెనక్కి ఇచ్చేయడము, లేదంటే ఇదిగోండి మేడం ఇప్పుడైతే ఇవి వచ్చినాయి, వీటిల్లో మీకు ఏదైనా కావాలా, లేదంటే మనీ వెనక్కి ఇమీడియట్ గా రిఫండ్ చేసేసి కస్టమర్ కి ఆ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం లేనప్పుడు మనం ఏం చేయలేం కదండి. హార్వెస్ట్ లో దొరకలేదు, అప్పుడు ఏం చేయలేం. అసలు మీ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అంతా మనం యాప్ లో చూసుకోవచ్చు. మొత్తం అంతా యాప్ లో ప్రతిదీ ఉందండి. ఏ ఫిషెస్ ఉన్నాయో, వాటి కాస్ట్ ఏంటి, జనరల్ గా మిడిల్ క్లాస్ పర్సన్ తినడానికి కూడా కన్వీనియంట్ గానే ఉంటాయండి. అన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు వైట్ పాంప్రెట్ ఉంది, అది ఆల్మోస్ట్ 2200 ఉంటుంది బయట వేరే చోట్లలో. మన దానికన్నా బెటర్ ప్రైస్ ఉంటుంది, బట్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. అది అందరూ తినలేరు అంతే కదండి. 2200 లేకపోతే కొంచెం కష్టం. రొయ్యలు ఉన్నాయి 400 నుంచి కూడా ఉంటాయండి. అలాగే పండుగప్పు ఉంది, అది 1 kg సైజ్ అయితే 350 అలా ఉంటుంది. 2 kgs దాటిందంటే దాని సైజ్ వాల్యూ పెరిగిపోతుంది దాని, ఎందుకంటే చేప సైజ్ పెరిగే కొద్దీ దాని కాస్ట్ పెరుగుతుందండి. పర్ కేజీ కాస్ట్ కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో అలా వాళ్ళు ఎంత ఆర్డర్ పెట్టారు అనే దాన్ని బట్టి ఉంటుంది. 2 kgs పెట్టినప్పుడు పెద్ద చేప నుంచి వస్తుందండి, 1 kg పెట్టినప్పుడు అది చిన్న చేప నుంచి వచ్చినప్పుడు ప్రైస్ తక్కువ ఉంటుంది. అలా బట్ వెన్ కంపేర్డ్ విత్ ద మార్కెట్ ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్స్ అలాగే ఉంటాయి, బట్ ద బెస్ట్ క్వాలిటీ. ఓకే. సో మొత్తంగా ఎంతమంది రైతులు మీతో పాటు టైఅప్ అయి ఉన్నారు? ఎక్కడెక్కడ ప్రాంతాల వారు వాళ్ళు? తెలంగాణ, యాక్చువల్ గా ఇండియాలో చాలా మంది ఉన్నారండి. బట్ తెలంగాణ, ఏపీ ఫిషర్మెన్ తోటి ఎక్కువ వర్క్ చేస్తున్నాం. ప్లస్ నేను కూడా రొయ్యల చెరువులు చేస్తూ ఉంటాను. చెప్పాను కదా, ఆక్వా ఎస్టేట్ అని చేయాలనేది ఒక టార్గెట్ ఉంది నేను. సో ఎవరెవరైతే నాతో వర్క్ చేస్తున్నారో, ఇంతకుముందు మొత్తం ఒకేసారి హార్వెస్ట్ చేయటం, మనం యూరోప్, యుఎస్ పంపించేయడం జరుగుతుంది. ఆ మాత్రం 500-600 పెట్టి తినేవాళ్ళు ఇండియాలో లేరండి, పొలాలు ఉన్నారు. సో అసలు డొమెస్టికేషన్ ఎందుకు చేయకూడదు? మన ఓన్ గా ఎందుకు దాన్ని ఇవ్వకూడదు? అంత బాగా పండించింది యుఎస్ పీపులే తినాలా, మన వాళ్ళు తినకూడదా? అది మెయిన్ నాకు వచ్చిన ఆలోచన అదే అండి. దాన్ని మంచి ఫస్ట్ క్వాలిటీ అంతా ఫారెన్ కే కదా. ఇప్పుడు అలా లేదండి. డే క్యాచ్ వచ్చిన తర్వాత ఫస్ట్ క్వాలిటీ మొత్తం ఇండియన్స్ తింటారు. చాలా ప్యాథటిక్ థింగ్ ఏంటంటే అండి, వైరస్ వచ్చిన దాన్ని బయటికి తీసేసి ముందు మన మార్కెట్లకి వేసేస్తున్నారు. మార్కెట్లో దొరికే వనామీ రొయ్య 99% వైరస్ వచ్చిన రొయ్య ఉంటుంది. అంటే అది ఎలాగా వైరస్ పట్టింది అని తెలుసుకోవడము, రికగ్నైజ్ చేయడం కష్టం. రొయ్య పట్టుకుంటే వైట్ స్పాట్ అని లేకపోతే అట్లా తెలుస్తుంది, అందరికీ తెలియదు. మనం ఒకటే అనుకోవాలి, ఇంత మంచి రొయ్య ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ కదా, మన మార్కెట్లో ఎందుకు దొరుకుతుంది? అదే మీ టార్గెట్? ఆన్సర్ నేను టార్గెట్ ఏం కాదండి. ఇది నేను అనుకుంటున్నది ఏంటంటే, ఆ థాట్ ప్రాసెస్ రావాలి. వచ్చినప్పుడు ఓకే, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్, అందుకని ఇది ఇక్కడ దొరుకుతుంది, ఇంత మంచి క్వాలిటీ ఇక్కడ దొరకదు కదా. డే క్యాచ్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఓకే, ఒక 500 kgs ఆర్డర్ వచ్చింది ఓవరాల్ గా అన్ని సిటీస్ లో కలిపి, లేకపోతే ఒక హైదరాబాద్ లో కలిపి అలా వచ్చింది. ఆ 500 kgs మాత్రమే హార్వెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాడు. ట్రంప్ టారిఫ్ పెంచాడు, అసలు దాంతో భయమే లేదు. ఎందుకంటే ఇప్పుడు రైతుకి ఒక యాప్ ఉందండి, ఆక్వా బ్రహ్మ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో ప్రైజెస్ డిసైడ్ చేస్తారు. ఆ ప్రైజెస్ ని బట్టి రైతు దగ్గర కొంటారు. 100 కౌంట్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 260 రూపాయలు ఉందండి.
రూ. 260 మంచి రొయ్యలు మనం ఎందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలండి? పైన అడిషనల్గా ఎక్స్పెన్సెస్ మనం యాడ్ చేసుకొని ఒక రూ. 10 ₹20 ప్రాఫిట్ యాడ్ చేసుకొని మన యూజర్స్ తినకూడదు దాన్ని, మన ఇక్కడ ఇండియన్స్ తినకూడదా? మహా అయితే 350 అవ్వచ్చు లేదా ₹400 అవ్వచ్చు ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి. 400 పెట్టి అంత మంచి రొయ్య తినడం బెటర్ కదండి. 260కి వాడికి ఇచ్చేసి వాడు డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు, వెంటనే వెనక్కి వస్తే రాదు. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి రియల్గా. బట్ డొమెస్టికేషన్ అనేది చెయ్యాలి అనేది మెయిన్ ఒక ఉద్దేశం అండి. అంటే ఎక్కువ మంది ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా రొయ్యని మిలిటరీ భోజన పదార్థాల్లో యాడ్ చేస్తే డొమెస్టికేషన్ పెరుగుతుంది కదా అని ఒక డిస్కషన్ నడుస్తుందండి. ఇన్ దాట్ కేసు అసలు మనం ఎక్స్పోర్ట్స్కి ఎందుకు వెళ్ళాలి, ఇండియాలోనే చేయొచ్చు కదా. కానీ మనం పండిస్తున్నది చాలా ఎక్కువ కాబట్టి అంతా సాధ్యం కాదు డొమెస్టికేషన్. ఎక్స్పోర్ట్స్ ఎలాగో చేయాల్సి వస్తుంది. బట్ కొంత మాత్రం మనం చేయొచ్చు. మన సర్కిల్ వారికి తెలంగాణలో ప్రాపర్ రొయ్యలు చాలా ప్లేసెస్కి లేదు, ఇప్పటికీ అవైలబిలిటీ లేదు. చాలా పెంచుకోవచ్చు ఇటువైపు. ఓకే, ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణలో మాత్రమే రైతులు మీతో టైప్ లో ఉన్నారా, లేకపోతే వేరే చోట్ల కూడా ఉన్నారు కానీ బట్ నేను చేస్తున్నది ప్రస్తుతానికి ఇక్కడే కాబట్టి కర్ణాటక కూడా వెళ్తుంది వెరీ సూన్. సో ఇనీషియల్ గా మనం ప్లాన్ చేసింది మాత్రం ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఈ మెటీరియల్ లేకపోతే ఈ ఫ్రెష్ గా క్రాబ్స్, ప్రాన్స్ ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయని మీరు ముందు రోజు అనౌన్స్ చేస్తాను అని చెప్తున్నారు. ఎక్కడ చేస్తారు? యాప్ లోనే ఉంటుందండి. ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి వాళ్ళ ఓన్ డాష్ బోర్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు ఉంది, కర్నూలులో వాళ్ళ ఓన్ డాష్ బోర్డ్ లో వాళ్ళు డిస్ప్లే చేసి లోకల్లో తెలిసేలాగా చెప్పేస్తారు. ఛానల్స్ లో కానీ ఇలా బోర్డుల ద్వారా కానీ చెప్పేస్తారు. సో రెగ్యులర్ గా కామన్ గానే ఉంటుంది. ప్రతి అక్కడ దొరికే చేపలు మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి, వాటినే చేయడం జరుగుతుంది. ఇప్పుడు కర్నూలులో సముద్రం లేదు, ఆబ్వియస్ గా మనం ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తాం. అక్కడికి తీసుకెళ్ళింది ఏదైతే ఆర్డర్ ఉన్నదో అది మాత్రమే అక్కడికి పంపించి అది మాత్రమే డెలివరీ చేయడం జరుగుతుందండి. అంతేగాని అక్కడ స్టాక్ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డేకి ఇవ్వడం అలా ఉండదు. ఏ రోజుకి ఆ రోజు వెహికల్ వెళ్ళిపోవాల్సిందే. ఓకే, అక్కడ ఉన్న ఆర్డర్స్ అది 20 ఆర్డర్స్ అయినా సరే. సో ఇనీషియల్ గా ఈ పెయిన్ ఉంటుంది, వీఆర్ రెడీ టు టేక్. అంటే మీరు కంప్లీట్ డిఫరెంట్ జోనర్ ని మీరు చూస్ చేసుకున్నారు. ఈ వింగ్ మీది కాదు. సో చాలా మీరే చెప్పారు, నేను చాలా హోంవర్క్ చేశాను దీనికి సంబంధించి అని. ఇనీషియల్ డేస్ లో అంటే ఇంతకు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు అండ్ మీరు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు? సో ఫార్మింగ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ అనేవి పక్కన పెడితే ఇది చేసేటప్పుడు ఫస్ట్ ఫార్మ్ టు ప్యాన్ అని పేరు పెట్టాను అనేది, ఎఫ్టిపి అనేది. ఎందుకంటే ఐటీ పీపుల్ కు బాగా కనెక్ట్ అవుతుంది. బీయింగ్ అన్ ఐటీ పర్సన్, ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు. బాగుంటుందని స్టార్ట్ పేరు కలిసి రాలేదంటారు చూసారా. నాకు 3 years అయినా ఎంత చేసినా అక్కడక్కడే ఉండిపోయేది. డే క్యాచ్ అని నాకు ఎప్పుడైతే పేరు తట్టిందో అప్పటి నుంచి పనులన్నీ చాలా ఫాస్ట్గా వచ్చినాయి. ఇంతకుముందు అప్రూవల్స్ కానీ ఇవన్నీ చాలా లేట్ అయ్యేదండి, ఇప్పుడు చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అంటే టెక్నికల్ ప్రాబ్లమ్సే వచ్చినాయి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ పెట్టాలంటే యాప్స్ లో చాలా ఛాలెంజ్ అండి. సో మన స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ బీయింగ్ అన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఇవి చేయించగలిగాం. దేని డిజైన్ దానికి చేపించేసి ఇప్పుడు జనరల్గా యాప్ అంటే ఒక ప్రైస్ ఉంటే అదే ప్రైస్ అన్ని చోట్ల చూపెడుతుంటుంది. ఇది అలా కాదండి. ఎక్కడ కర్నూలు ప్రైజెస్ కర్నూలు ఉంటాయి, ఖమ్మం ప్రైజెస్ ఖమ్మం ఉంటాయి, గుంటూరు ప్రైజెస్ గుంటూరు ఉంటాయి, అలా అన్నమాట. ఓకే, సో ఇలాంటి ఛాలెంజెస్ అన్ని ఓవర్కమ్ చేయడం జరిగింది. నాకు తెలిసి మీరు ఐటీలో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే 5-6 సంఖ్యల నంబర్తోనే మీ శాలరీ కూడా ఉండొచ్చు. ఇప్పుడు అదంతా వదిలేసి ఒక బిజినెస్ అని చెప్పి అది ఏమవుతుందో తెలియక డిఫరెంట్ జోనర్ కదా. అదే మీ ఇంట్లో యాజ్ ఏ ఐటీ పర్సన్ గా నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నానంటే ఇంత నిరుత్సాహం ఉండదు. బట్ డిఫరెంట్ జోనర్ ని మీరు చూస్ చేసుకున్నప్పుడు అది చాలా కంపల్సరీగా. నన్ను మోటివ్ చేసిన ఒక పర్సన్ ఉన్నాడండి, తన పేరు ప్రమోద్. నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు, స్ట్రైట్ గా వెళ్తున్నావు, రైట్ కి వెళ్తే నీకు 1000 జాబ్స్ ఉన్నాయి, లెఫ్ట్ కి వెళ్తే ఒకటే జాబ్ ఉంది, ఎటు వెళ్తావని. నేను లెఫ్ట్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే ఒకటే జాబ్ ఉందని ఎవడు రాడటు. దానివల్ల ఈ రోజుకి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోతానన్నా, నేను ఇంకో 3 years తర్వాత వెళ్తానన్నా దెర్ ఈజ్ నో రీప్లేస్మెంట్ ఫర్ మీ. ఎందుకంటే అటువైపుకి ఎవరు రావట్లేదు. సో జావా, .NET ఏ కాడికి వెళ్ళిపోటు టెస్టింగ్ చాలా మంది అందరూ అటే వెళ్తున్నారు. కోట్లలో అటు వెళ్ళిపోతున్నారు, అక్కడ లక్షల్లో జాబ్లు ఉన్నాయి. బట్ నేను వెళ్ళిన సైడ్ ఏదైతే ఉందో ఇటువైపు నోబడి. అలాగే ఈ జోనర్ కూడా అంతేనండి. ఈ ఫ్రెష్నెస్ వైపు ఎక్కువ మంది రాలేరు, ఎందుకంటే దీనికి ఒక నెట్వర్క్ కావాలి, కాస్త రిస్కీ కూడా. బట్ అవుతుంది. ఎందుకంటే కరోనా టైం తర్వాత
ఈ హెల్త్ కాన్షియస్ బాగా పెరిగిందండి ప్రజల్లో. ఇది ఒక అడ్వాంటేజ్ నేను పెట్టుకున్నది. ప్లస్ దీని బై ప్రోడక్ట్స్ ప్రతి వాళ్ళకి కంపల్సరీగా కావాల్సిన బై ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పికిల్స్ మనం హార్వెస్ట్ చేసినప్పుడు 500 కేజీలని మనం హార్వెస్ట్ చేస్తే అది 600 కేజీలు కూడా అవ్వచ్చు. ఆ మిగిలిన 100 కేజీస్ ఏం చేస్తామంటే నెక్స్ట్ డే దాకా వెయిట్ చేయండి, దాన్ని అప్పటికప్పుడు పికిల్ చేసేస్తాం. సో మన దగ్గర 5 స్టార్ షెఫ్ ఉన్నారు, ఆవిడ ఇమీడియట్ గా మనకి పికిల్ చేసేస్తారు. సో ఇన్ని పికిల్స్ అవైలబుల్ గా ఉన్నాయి, ఇమీడియట్ గా పెట్టేయడం. కాబట్టి అదొక బై ప్రోడక్ట్ అవుతుంది. రెండవది ఫిష్ అండ్ చిప్స్ అని ఒక వర్టికల్ దీనిలో ఇంకొకటి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే, ఫిష్ అండ్ చిప్స్ లైక్ కేఎఫ్సి ఇది ఎలా ఉంటుందో ఫిష్ అండ్ చిప్స్, దీని ఫిష్ కూడా అలా ఉంటుంది అనమాట. అంటే క్రిస్పీగా ఉంటుంది. ఆ క్రిస్పీనెస్ రావడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది ఇన్స్టెడ్ ఆఫ్ చికెన్ ఇటువైపుకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ బై ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎడిషనల్ స్ట్రెంగ్త్. సో జనాలు ఎక్కువ చేప తినాలి అనేది ఒక రకంగా ఈ మధ్య కాలంలో తినాలి మంచిదని కూడా చెప్తున్నారు కదండి, అవునండి. కంపల్సరీ చేస్తున్నారు కూడా. స్కిన్ ఇప్పుడు మీరు బాగుంటుంది. అబ్జర్వ్ చేస్తే అండి, ఇంజెక్షన్ చేయని చికెన్ లేదు, అవును. ఇంజెక్షన్ చేయని గోట్ లేదు. అట్లీస్ట్ మనకి తెలిసిన దానిలో ఫ్రెష్నెస్ అంటే ఏంటంటే, మంచి హెల్దీ అంటే ఏంటంటే ఫిష్, అవును. సముద్రం నుంచి వచ్చే ఫిష్. సో దాన్ని ఎలాంటి అడల్టరేషన్ ఇంకా జరగలేదు దానిలో. కాబట్టి అట్లీస్ట్ దాన్ని మనం ఫ్రెష్గా ఇస్తూ అట్ ద సేమ్ టైం దాన్ని స్నాక్స్గా చేసామనుకోండి, ఈ క్రిస్పీగా వచ్చే ఐటమ్స్ చాలా Okay. బాగుంటాయి. ముఖ్యంగా ఈ ఫిష్ ఇవన్నీ కూడా కొనుక్కోవడం ఒక ఎత్తు, దాని క్లీనింగ్ ప్రాసెస్ ఇంకో ఎత్తు అండి. మరి మీరు అటు నుంచి ఇక్కడ పంపిస్తానంటున్నారు కాబట్టి అంతా క్లీన్ చేసే నీట్గా పంపిస్తారు. క్లీన్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి పసుపు ఉప్పు వేసుకొని కడుక్కొని వండేసుకోవడమేనండి. ఓకే, ఎందుకంటే దీనివల్ల చాలా మందికి అక్కడ అంటే విమెన్ కి చాలా మందికి జాబ్ కూడా దొరుకుతుంది. వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి క్లీన్ చేసి మనకి ప్యాక్ చేసి దానిపైన బిల్ పెట్టేసి పంపించేస్తారు. సో ఎంతమంది వర్క్ చేస్తున్నారు మీ అండర్లో? ఇప్పటికైతే ఇట్స్ అ బిగ్ టీమ్ అండి, ఇంకా కౌంట్ చేయలేదు. విమెన్ టీం ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే ప్రాసెస్ చేసి దాన్ని క్లీన్ చేసే టీం ఎక్కువ ఉన్నారు. ఓకే, మిగతా ట్రావెల్ టీమ్, డ్రైవర్స్, ఆపరేషన్ మేనేజర్, తర్వాత రిస్క్ మేనేజర్, క్రెడిబిలిటీ మేనేజర్స్, సో మళ్ళీ ఏపీకి సపరేట్గా, తెలంగాణకి సపరేట్గా, అండ్ వెరీ సూన్ కర్ణాటక కూడా అడుగుతున్నారు. అది కూడా అక్కడ ఒక మాస్టర్ ఫ్రాంచైజీ ఇచ్చేసి వాళ్ళ ద్వారా ఆపరేట్ చేయడానికి అది తర్వాత ప్లాన్ అండి. ఇనీషియల్గా అయితే ఏపీ, తెలంగాణ. ఓకే, అండ్ అరౌండ్ అంటే మేనేజింగ్ చేసే పీపుల్ అరౌండ్ ఒక 20-25 ఉంటారు. బట్ క్లీనింగ్ ఈ ప్రాసెస్ అంతా చేసే వాళ్ళు ఎక్కువ, ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ ఒక 25 దాకా ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గరకు ఆర్డర్ వచ్చిన తర్వాత వీటి గురించి మాట్లాడుతున్నాం కదా, ఇంతవరకు చాలా ఛాలెంజెస్ మీరు ఫేస్ చేసే ఉంటారు. ఏమైనా 1 or 2 మీరు మాతో పంచుకోగలరా? నిన్న ఒక బ్లూ క్రాబ్ వచ్చిందండి ఆర్డర్, అది చేయలేకపోయాం ఎందుకంటే అది లేదు. లేదు. తర్వాత బిగ్ ప్రాన్ ఒకటి పెట్టారు ఆర్డర్, ఆ రోజు అది దొరకలేదు. సో ఇమీడియట్ గా కాల్ చేసి ఇలా అండి, మరి నెక్స్ట్ సైజ్ పంపించమంటారా, మనీ రిఫండ్ చేయమంటారా? నెక్స్ట్ సైజ్ పంపించండి, పర్లేదు. ఓకే, అది పంపించి మళ్ళీ బ్యాలెన్స్ అమౌంట్ వెనక్కి వేసేయడం. అంటే లేని దాన్ని అయితే క్రియేట్ చేయలేం కదండి మనం. హార్వెస్ట్ లో ఏదైతే దొరుకుతుందో అదే 99% అవుతాయి, బట్ రేర్ కేసెస్ లో ఇలా, అలాంటప్పుడు మనీ వెనక్కి రిఫండ్ చేసేయటం, లేదంటే ఆల్టర్నేట్ ఇది ఉందండి ఈ సేమ్ క్వాలిటీనే బట్ కొంచెం చిన్న సైజు, సో ఉన్నది చెప్పి చేయడం. అండ్ సమ్ టైమ్స్ అబ్బా ఎందుకు నేను ఇటువైపు ఆ రైట్ సైడో లెఫ్ట్ సైడో చెప్పారు కదా మీరు, అది లేదండి ఎందుకు చూస్ చేసుకున్నాను అనిపించిందా? లేదండి, ఇది నాకు అక్కడ ఎర్న్ చేసేదానికన్నా నేను దీనిలో ఎర్న్ చేసేది ఇంకా చాలా ఎక్కువ అండి వాస్తవానికి. ఫైనాన్షియల్ గా ఇది చాలా స్ట్రెంత్ థింగ్ ఇది, ఎందుకంటే ఐ హ్యావ్ టు డూ ఇట్ అక్రాస్ పాన్ ఇండియా. మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, రైతు ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫిష్ అండి. అవును. ఇప్పుడు ధాన్యం ఉంది, మన ఇంట్లో ఒక 4 ఉన్నారు, 300 kgs అవుతుందండి ప్రయాణం. రైతు దగ్గర ఎంతకు వెళ్తుందండి? 22 రూపీస్ 25 రూపీస్ మధ్యలోనూ రైతుకు పడుతుంది. మనం కొనేది ఎందుకండి? 60 రూపాయలు. అవును. ఇంత గ్యాపా? సో దెర్ నీడ్స్ టు బి ఎ మీడియం. నేను ఎండ్ యూజర్కి చెప్తాను, బాబు నువ్వు కనుక 300 kgs ఎట్ ఏ టైం తీసుకుంటే మేమే ప్రొవైడ్ చేస్తాం, డే క్యాచ్ విల్ ప్రొవైడ్ ఇట్. ఓకే, కానీ 300 kgs కొనాలి, 300 kgs ఎట్ ఏ టైం అనమాట. ఓకే. అలాగే నాకు రైతుతో, ఈ ప్యాడీ రైతులతోటి డీల్ డీల్ పెట్టుకుంటాను.
3 months 4 months ఉంటే అది పాత బియ్యం అయిపోతుంది. వీళ్ళు చక్కగా తీసుకొచ్చి పెట్టుకుంటే దాదాపు 40% వరకు వీళ్ళకి కాస్ట్ తగ్గుతుంది. 18,000 20,000 అయ్యేది 10,000 రూపీస్లో ఇయర్ మొత్తానికి రైస్ ఉండిపోతుంది. దట్ అది పాత బియ్యం అయితే ఇంకా మంచిది అని కూడా చెప్తూ ఉంటారు. ఇంకా మంచిది కాబట్టి అలా స్టోర్ అయ్యి 50% దాదాపుగా తగ్గిపోతుంది. ఇంట్లో బియ్యం ఉంటే ఏముందండి, ఏదో ఒకటి వేసుకుని తినేస్తాం అనేది ఇది వస్తుంది. మంత్ ఫస్ట్ వచ్చిందంటే దాదాపు 1,200 1,500 ఎంత ఉందో మరి ఇప్పుడు ఐఎమ్ నాట్ షూర్, 60 రూపీస్ అని తెలుసు. అంత పెట్టి తీసుకుని వచ్చి ఒక బ్యాగ్ అలా పెట్టేసి ఎవ్రీ మంత్ అది కొనడం కన్నా కూడా ఒక 40 to 50% మనకి సేవ్ అయ్యేలాగా బ్యాగ్ తెచ్చి పెట్టేసుకుంటే ఒకేసారి రైస్ పెట్టేసుకుంటే చాలా అడ్వాంటేజ్. అట్లా అయితే మీరు రైస్ కూడా ఎవ్రీథింగ్ విల్ యాడ్ ఇంటూ ఇట్ అండి. ఫార్మర్ థింగ్ ప్రతిదీ కూడా దీనిలో యాడ్ అవుతుంది. అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, తర్వాత డౌన్ ద లైన్ ఎవ్రీథింగ్. ఇట్స్ అ ఫార్మర్స్ అవుట్లెట్. కాకపోతే కాస్త బల్క్ లో తీసుకోవాల్సిన అవసరం పడుతుంది అంతే. ఎందుకంటే లేకపోతే రైతు అన్ని రోజులు తన దగ్గర పెట్టుకోలేడు కదండి. సో ఇవన్నీ డౌన్ ద లైన్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇది దీని వెనుకున్న ప్లానింగ్ అండి. ఓకే. సో అంటే చాలా విషయాలు మీరు మాతో షేర్ చేసుకున్నారు. బట్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది మీరు అన్నట్టుగా ఆ ఒక్కరు ఉండే దగ్గర కూడా వెళ్ళాలి. బికాజ్ జాబ్స్ ఈ రోజు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి అండి. సో ఓన్ గా మనం కూడా ఎదగాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నాకు ఫార్మింగ్ చేయడం తెలుసండి. సో నేనేం చెప్తానంటే ఒక 5 lakhs ఉన్నాయి, డే క్యాచ్ తో వర్క్ చేసుకోండి. డే క్యాచ్ ఏం చేస్తుందంటే ఒక 50 acres 100 acres తీసుకుంటుంది. మీకు అక్కడ ఒక చిన్న ఫామ్ హౌస్ సెటప్ చేపిచ్చేస్తాను. ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేశారు, మీకు 2 years టైం. ఈ 2 years లో మీ 5 lakhs 10 lakhs చేసిస్తాం మేము. ఓకే, ఎందుకు? మేము అక్కడే పండిస్తాం, మీరే వచ్చేసి క్రాప్ మీరే పట్టించేస్తూ ఉండొచ్చు. ప్రతి క్రాప్ కి ఇంతని వాళ్ళకి, అంటే దాన్ని 8 times ఉంటుంది కదండి, మొత్తం 8 times దాన్ని పేమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. 1.25 into 8 వాళ్ళకి 10 రీచ్ అయిపోతుంది. వాళ్ళు అంటే ఆప్షన్ ఉంటుందిలేండి. వాళ్ళు లేదండి నాకు అలా వద్దు, నా ప్రాఫిట్ నేనే తీసుకుంటాను, మీ షేర్ మీరు తీసుకోండి అనడం ఒక ఆప్షన్. లేదండి నాకు 2 years లో డబల్ చేసి ఇచ్చేసేయండి అనడం ఒక ఆప్షన్. అప్పుడు అన్ని ఎకరాలు చేస్తూ ఉండడం వల్ల అంటే డొమెస్టికేషన్ కి అది ఒక అడిషనల్ అడ్వాంటేజ్. మీతో వాళ్ళు కేవలం మనీ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది అంతే. మనీ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ప్రాఫిట్ తీసేసుకోవడం అనేది ఒక లెక్క. లేదండి మేము చూసుకుంటాం, ప్రాఫిట్ మీ షేర్ మీరు తీసుకోండి, మొత్తం మీరే చేయండి, మీ షేర్ మీరు తీసేసుకోండి, కానీ మేము కూడా వచ్చి చూసుకుంటాం. ఎందుకంటే కరెక్ట్ గా చేస్తే రొయ్యల చెరువులో ప్రాఫిట్ ఎక్కువ అండి. కరెక్ట్ గా చేయడం తెలియాలి. అండ్ ఇంకొకటి పోవచ్చు కూడా, కానీ ఇన్సూరెన్స్ అనేది ఒకటి వచ్చిందండి. ఇప్పుడు కంపెనీకైనా రిస్క్ లేకుండా కంపెనీకి ఇన్సూరెన్స్ ఉంది. అదే రైతు చేశారనుకోండి, ఇన్సూరెన్స్ వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు కదండి, డిప్లొమాటిక్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి, దీనివల్ల దానివల్ల మీకు ఇవ్వడం కుదరదు అంటారు. కానీ ఎప్పుడైతే ఒక కంపెనీ ఇన్వాల్వ్ అయి చేస్తుందో ప్రతిదీ డాక్యుమెంటేషన్ క్లియర్ గా ఉంటుంది కాబట్టి కంపెనీకి ఎలాంటి రిస్క్ ఉండదు, డబ్బు పెట్టిన వాడికి ఎలాంటి రిస్క్ ఉండదు. పంట పోయింది అనుకో మొత్తం డబ్బులు మొత్తం మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. సో దాంట్లో ఇబ్బంది లేదు, అగ్రిమెంట్ అంతా కూడా క్లియర్ గా ఉంటుంది. ఎక్కడ చేస్తున్నారండి ఇదంతా? రేపల్లండి. యాజ్ ఆఫ్ నౌ రేపల్లలో స్టార్ట్ చేశాను, బాపట్ల జిల్లా ప్రెసిడెంట్. ఓకే. సో అలా ఒక 2 ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మినిమం ఎంత? 1 lakh or 2 lakhs అండి? ఇప్పుడు 1 lakh 2 lakhs అలా పెట్టుకున్నారు అనుకోండి, ఒక చెరువు కంప్లీట్ గా చేయలేము. 1 acre తీసుకునేలాగా ఉంటే అంటే ఒక 5 lakhs పెట్టుకోవాలి. 5 lakhs అలా పెట్టుకుంటే అది బాగుంటుంది. లేదు మేము ఇద్దరం కలిసి 2.5 లేదా 5 కలిసి అంటే ఒక పాండ్ తీసుకుంటే వాళ్ళకి అక్కడ ఒక చిన్న ఫామ్ హౌస్ వేసేసి బాబు వీకెండ్ రండి చక్కగా కూర్చోండి, మీ పంట మీరే చూసుకోండి, మేము చేసి పెడతాం. ఇప్పుడు శ్రీగంధం చెట్లు 20 సంవత్సరాల తర్వాత మనం ఉంటామో పోతామో తెలియదు కదండి. దానికన్నా ఇంకా బెటర్ కదా, ఎవ్రీ 3 months కి మన క్రాప్ కనబడుతూ ఉంటుంది, మన కళ్ళ ముందు ఉంటుంది. సో అలా చేయాలనేది ప్లానింగ్ అండి. ఓకే, గుడ్ ప్లాన్ అండి. అండ్ ఈ రోజుల్లో అంతా కూడా కెమికల్ అయిపోయింది. మనం తినే ఫుడ్ కూడా కెమికలే. చూడ్డానికి అది వంకాయలు బెండకాయలు లేకపోతే చేపలు రొయ్యలు, కానీ దాని లోపలంతా కెమికలే మనం తింటున్నాం. బట్ అట్లా కాకుండా ఎప్పటికప్పుడు మీరు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా బాగా అనిపించింది. ఆ ప్రాన్ దొరకలేదంటే ఇంకేం చేయలేరు, దానికోసం ఏదో కెమికల్ పండించింది అయితే పంపలేరు కదా మీరు. యా. సో అంటే సో గుడ్ థాట్ తో ముందుకు వెళుతున్నారు. ప్రతి ఒక్కరు ఫ్రెష్ ఫుడ్ తినాలి అని అంటే అందరి ఆరోగ్యం పట్ల మీరే జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇంకా బాగా బిజినెస్ మీది మంచిగా స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫ్రెష్ గా ప్రాన్స్ ఫిష్ తినాలి అనుకుంటున్నారా?
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డే క్యాచ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అది ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో కూడా అవైలబుల్గా ఉంది. మీకు డే క్యాచ్ యాప్లో ఆ రోజు ఏది అవైలబుల్గా ఉందో దానికి సంబంధించిందంతా కూడా మీకు క్లియర్ కట్గా ఉంటుంది. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డీటెయిల్గా మీకు వాళ్ళ దగ్గర ఏది అవైలబుల్గా ఉంది అనేది కూడా మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఆర్డర్ చేసిన వితిన్ 24 అవర్స్లోనే మీకు డోర్ డెలివరీ చేయబడుతుంది. ఇది డే క్యాచ్ స్పెషాలిటీ. మీరు ఫ్రెష్గా తినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డే క్యాచ్లో పర్చేస్ చేయాల్సిందే. అండ్ డే క్యాచ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే పికిల్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ డ్రై ఫిష్ కూడా అవైలబుల్గా ఉండింది.